ఓకే. కాఫీ పెడుతున్నాను. నేను చూడు నీకు కాఫీ అన్నా ఇస్తున్నా. నువ్వు వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ ఏడన్నా పోయా. ఇంతవరకు విషెస్ చెప్పలేదు నువ్వు నాకు. సో ఇప్పుడే బయలుదేరాము లంచ్కి రెస్టారెంట్కి. మోస్ట్లీ చికెన్ అండ్ షింప్ ఐటమ్స్ తీసుకుంటున్నాము. అసలు చాలా కోల్డ్గా ఉంది వాళ్ళ కదా. వాడు చూడు ఉత్త హుడీతో వచ్చేసాడు. మురార్ ఏంటంటే ఇంట్లో చేసే మన మసాలా స్టైల్ షింప్స్ అయితే బాగా తింటాడు. ఇక్కడ కొంచెం బ్లాండ్గా ఉంటుంది కదా. నమ్మద్దండి, మేము హర్షిని నమ్మి మోసపోయాము. అది కూడా నువ్వే తినదు మిగిలింది. రెండో H&Mలో ఉందంట. సో ఆమెకి హాయ్ చెప్పడానికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 meters కూడా ఉంటుంది దగ్గర. మీట్ జాను, షీఈ్ హర్షీస్ ఫ్రెండ్ అనమాట. వడ్డాణాల్లాగా ఉన్నాయి బెల్ట్లు. యాక్చువల్లీ చీరలకు వడ్డానాలు వేసుకోవచ్చు. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు మీరు thumbnail లో చూసినట్టు ఇది మా యానివర్సరీ వ్లాగ్. ఈ ఇయర్ నుంచి మా యానివర్సరీ వ్లాగ్ ఇంగ్లీష్ డేట్ ప్రకారం కాకుండా మన తిథుల ప్రకారం చేసుకుందామని డిసైడ్ అయ్యాము. దానికి కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయండి, ఇప్పుడు చెప్పట్లేదు, ఇంకొకసారి ఎప్పుడన్నా చెప్తాను నేను. సో ఇప్పుడే బయలుదేరాము లంచ్కి రెస్టారెంట్కి. చాలా ఆలోచించిన తర్వాత చీజ్ కేక్ ఫ్యాక్టరీకి వెళ్దాము అని డిసైడ్ అయ్యాము. హర్షి రిజర్వ్ కూడా చేసింది. ఏరా హర్షి రిజర్వ్ చేసావు కదా? యా. సో కరెక్ట్గా ఆన్ టైం ఉంటాం మేము. యాక్చువల్లీ ఆ రోజు గుడికి వెళ్దాం అనుకున్నాము. హర్షి కూడా ఎలాగో వచ్చింది కదా థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ అని. కాకపోతే అన్ఫార్చునేట్లీ వెళ్ళలేకపోయాము. సరేలే వీకెండ్ వెళ్దామని, ఇంకా ఏదో ఒకటి స్పెషల్గా ఉండాలి కదా అని ఇంకా రెస్టారెంట్కి వెళ్తున్నాము. షాపింగ్ సెంటర్కి అంతటికి పార్కింగ్ ఏరియా ఇదే. ఇక్కడ పార్క్ చేసేసి లోపల వెళ్ళాల్సి ఉంటుంది. ఆన్ స్ట్రీట్ కూడా ఉంటుంది కానీ చాలా తక్కువ. సోఫారా కడుతున్నారా ఇక్కడ? ఓ కట్టేసారా లేకపోతే ఫంక్షనింగ్గా లేకపోతే ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్టు కాదు. సెఫారా అది స్కిన్ కేర్ స్టోర్. అల్టా లాగా సెఫోరా ఒకటి, స్కిన్ కేర్ అన్నీ ఉంటాయి, మేకప్ ప్రోడక్ట్స్ కదా హర్షి. అబ్బా స్నో పడడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. అమ్మో అసలు చాలా కోల్డ్గా ఉంది వాళ్ళ కదా. వాడు చూడు ఉత్త హుడీతో వచ్చేసాడు. జాకెట్ వేసుకో ఉండాల్సిందే. నాన్న ఏడరా ఏమి ఇంకా ఇంతసేపు? అక్కడ ఉన్నాడు మీ నాన్న. ఓకే. సో చాలా రోజులు అయింది కదా మేము రెస్టారెంట్ వ్లాగ్ చేసి. సో అందుకే పైగా ఇది యానివర్సరీ స్పెషల్ లాగా వ్లాగ్ చేద్దాము అని చేస్తున్నా. నువ్వు కోల్డ్గా ఉంది వెదర్ అసలు. ఓకే వీఆర్ హియర్. హలో. ఇక్కడ ఆల్రెడీ టేబుల్ రిజర్వ్ చేసాం కదా. యాక్చువల్లీ హర్షి రిజర్వ్ చేసింది. సో ఫ్రంట్ డెస్క్లో ఇంకా చెక్ ఇన్ అవుతున్నాము. తర్వాత ఇంకా వాళ్ళే మనకి రీడైరెక్ట్ చేస్తారు మనకి ఎక్కడ రిజర్వ్ చేశారు అన్నది. సో హర్షి ఆల్రెడీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో హర్షి కూర్చోపోరా, నేను ఎడ్జ్లో కూర్చుంటా. సో హర్షి ఆల్రెడీ బుక్ చేసింది. థ్యాంక్స్ హర్షి. టేబుల్ సో 4 members టేబుల్ బుక్ చేసింది హర్షి ఆల్రెడీ. ఏం ఆర్డర్ పెడతారో మెనూ చూసి మీ ఇష్టం, నాకేం ప్రిఫరెన్స్ లేదు. ఏం చిన్న చూసావా? నేను చూడట్లేదు ఎందుకంటే వేస్ట్ నేను చూడడం. ఎందుకు మీదే, మీ చాయిస్ బాగానే ఉంటుంది. యా ష్యూర్ థ్యాంక్ యూ. ఏంది హర్షి? So we're gonna have steak chicken. Wait, no. Let's start with the appetizer. Appetizer, చెప్పు నాన్న. So we're gonna have the avocado chicken. Avocado egg roll. Okay. Sorry, the avocado egg roll. And then we're gonna have the fried mac and cheese like balls or something. Okay. And then for wait, are we? Southern fried. Let's get some fried chicken. Some fried chicken.
I like Jamaican. జమైకన్ ఫ్రై అదే Is that an appetizer? నో అది మెయిన్ కోర్స్ అనుకుంటా. Oh, okay. So we're talking about the main course. ఏరా ఏమన్నా చూసారా? Oh, yeah. ఓకే. Hot water? And you guys? I'd also like to have hot water. Just plain old hot water? You Yes. want any lemon or anything? No. Okay. And lunch, you want a piccata? Yes. The chicken piccata. మోస్ట్లీ చికెన్ అండ్ షింప్ ఐటమ్స్ తీసుకుంటున్నాము. షింప్ ఎలా ఉంటుందో తెలియదు, మామూలుగా అన్ని మసాలాలు వేసి కూడా నచ్చదు. ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు. చికెన్ అయితే ఓకే. సో ఆర్డర్ తీసుకెళ్ళామన్నమాట. మనం ఏం పెట్టామరా, ఎగ్ రోల్స్, అవకాడో ఎగ్ రోల్స్ పెట్టాము. అండ్ జమైకన్ ఆర్డర్ ప్రిపేర్ అయ్యే టైం పడుతుంది కదా, ఈ లోపల మాకు బ్రెడ్ అండ్ బటర్ ఇస్తారంట తినడానికి. అవునా? ఓకే. సో అదన్నమాట. సో ఆ బ్రెడ్ అండ్ బటర్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది తిన్న తర్వాత యాక్చువల్ ఆర్డర్ ఎంత అరగంట పడుతుందేమో కదరా అట్లీస్ట్. పైగా ఈరోజు వీక్ డే మధ్యాహ్నం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వస్తుందేమో. లేకుండా అంటే ఇంకా క్రౌడ్ అసలు ఎంత ఉంటుందో అనుకోవాలి కదా. బాగానే ఉంది క్రౌడ్. థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ కదా. చూడు అసలు ఎవరు ఉండరు అన్నారు. ఎంతమంది ఉన్నారు చూడు. అసలు ప్లేస్ హర్షి రిజర్వ్ చేసింది కాబట్టి సరిపోయింది, లేకుండా అంటే ఎత్తుక్కోవాల్సి వచ్చేది, మధ్యలో కూర్చోవాల్సి వచ్చేది. సో ప్రస్తుతానికైతే బ్రెడ్ అండ్ బటర్ కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చాక మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సో అందరికి హాట్ వాటర్ అడిగాము, ఎందుకంటే అందరికీ గొంతులు ఒక రకంగా ఉన్నాయి. సో హాట్ వాటర్ ఈజ్ మస్ట్. హాట్ వాటర్ అడిగితే ఇందులో తీసుకొచ్చారనమాట. అందరూ హాట్ వాటర్. సో థ్రోట్ కొంచెం కచ్చకచ్చా ఉంటే ఇదే బెస్ట్ కదా. ఫ్యాక్టరీ నాచోస్ అని మీకు అపటైజర్. వీ కెన్ టేక్. యూ వాంట్ ఫ్యాక్టరీ నాచోస్? చూడు నాన్న, చూసి ఇంకొకటి చెప్పేసి హర్షి. సో బ్రెడ్లు తీసుకొచ్చారు, బ్రెడ్ అండ్ బటరు, వాళ్ళ మెయిన్ ఫుడ్ వచ్చే లోపల. థ్యాంక్ యూ. సో ఇది తీసుకోండి నాన్న. సో ఇంకో అపటైజర్ ఆర్డర్ పెట్టాము, హర్షి చాయిస్. చూడాలి ఎలా ఉంటుందో. సరే బ్రెడ్ తీసుకోండి నాన్న. సో మా అపటైజరు మెయిన్ కోర్స్ వచ్చే లోపల కొన్ని అదే నేను ఇందాక చెప్పాను కదా, బ్రెడ్ అండ్ బటర్ ఇస్తారు అని ఇచ్చారు. దాంతోపాటు డ్రింక్స్ అడిగారు. సో ఇది అసలు వింటర్ కదా, కోల్డ్ది తాగితే ఆల్రెడీ మాకు అందరికీ థ్రోట్స్ ఒకలాగా ఉన్నాయి. సో ఓన్లీ హాట్ వాటర్ అంటే నేను చక్కగా ఈ సెటప్తో తీసుకొచ్చారు. హాట్ వాటర్ అండ్ దెన్ గ్లాస్. నైస్. సో మురారి డ్రింకింగ్. బ్రెడ్ బటర్ స్టార్ట్ చేసావా? తీసుకోండి నాన్న. అన్ని రకాల బ్రెడ్స్ ఇచ్చారు వాళ్ళు, హోల్ వీట్, ప్లెయిన్. సో టైం కిల్లింగ్ అంతే. హర్షి మెయిన్ కోర్స్ తినలేవరా మళ్ళీ, చూసుకో ఆకలితో. బాగుంది ఈ బ్రెడ్, బాగున్నట్టుంది. అది ట్రై చేయాలి బ్రౌన్ బ్రెడ్. సో ఈ బ్రౌన్ బ్రెడ్ కొంచెం బ్రౌనీ లాగా ఉంది కదరా, స్వీట్గా ఉంది ఇది కదా, బాగుంది. మురారి అయితే బాగా తింటున్నాడు. ఇదే అలా ఆపుతున్నాడు, ఇప్పుడే తినేసామంటే మెయిన్ కోర్స్ తినలేవని. మురారికి బాగా ఆకలి ఉన్నట్టుంది. స్వీట్గా ఉంది కదా అది. హాట్ కాఫీస్ తీసుకుందాం మనం కదా, కోల్డ్ కన్నా మన థ్రోట్కి. యా లాస్ట్లో ఏదో కాపుచినో కానీ. Can I grab these extra little small plates out your way? Give you guys some more room here. Yeah, thank you so much. Thank you. Thank you. The pot stickers will be up momentarily. We put those in after the rest of the meal, okay? Okay, thank you. I'm going to set these down in front of you for now. Thank you. There you are. ఓకే, అదే అపటైజర్ అనుకుంటా, మధ్యలో పెట్టేసాను. యా ఓకే. ఇది అపటైజరు, అవకాడో ఎగ్ రోలు. ఇదేంట్రా ఇది? జమైకన్ బ్లాక్ చికెన్ అండ్ ష్రింప్.
ఇది ఇది నీదే హర్షి ఏదో పికాటానా చికెన్ పికాటా ఇంకంతే స్టార్ట్ చేయండి అబ్బా నేను ఫస్ట్ ఇది తీసుకుంటున్నాను ఎలా ఉందో చూద్దాము ఇది అపటైజరు అవకాడో ఎగ్ రోల్ బాగుందిరా కొంచెం ఉప్పు తగ్గినట్టుంది బాగుంది కదా హర్షి ఉప్పు చాలా తగ్గింది కానీ బాగుంది హెల్దీ నాన్న అదే మురారి ఎలా ఉంది చెప్పు బాగుందా మురారి యాక్చువల్ అవకాడో పర్సన్ కాదు కానీ ఈ మధ్య తింటున్నాడు కదా నాన్న బాగుంది టేస్ట్ షింప్ కానీ షింప్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందిరా పర్లేదు ఇప్పటికీ షింప్స్ బాగుంటుంది నాన్న నువ్వు తింటావు కదా మామూలుగా ఇంట్లో నువ్వు ఆ సాస్తో కలుపుకొని తిన్నావు అనుకో బాగుంటుంది యాక్చువల్లీ వేరే ఫ్రెండ్ చెప్పింది ఇది రికమెండ్ చేసింది జమైకన్ బ్లాక్ చికెన్ అండ్ షింప్ బాగుంది సాస్ బాగుందిరా బాగా స్పైసీగా చాలా బాగుంది నేను ఓన్లీ షింప్ తీసుకుంటే బుక్ అయిపోయి ఉంటాం మురారి దగ్గర మురారి ఏంటంటే ఇంట్లో చేసే మన మసాలా స్టైల్ షింప్స్ అయితే బాగా తింటాడు ఇక్కడ కొంచెం బ్లాండ్గా ఉంటుంది కదా కానీ వాడికి అలవాటు అలా ఎక్కువ ఇష్టపడతాడు వాడు అది నువ్వు షింపు ఆ సాస్లో కలుపుకొని తిన్నాను బాగుంటుంది అప్పుడు నీకు అప్పుడు ప్లెయిన్గా ఉండదు ఏరా హర్షి యూ ఎంజాయింగ్ అంటే ఈ సాస్ వేసుకున్నానా ఈ సాస్ వేసుకో సాస్లో డిప్ చేసుకొని తిని బాగుంటుంది అది గుడ్ జాబ్ హాట్ స్టిక్కర్స్ It's basically like it's like chicken dumplings. అదే డంప్లింగ్స్ అదే అట్లా కనిపిస్తుంది అట్లే ఎలా ఉంది హర్షిని చికెన్ పికాటా I haven't tasted it yet. I'm cutting. అవునా హర్షి అది It was good. It's very creamy. అవునా చూస్తాను తెలుస్తుంది కలరు అపటైజరు ఇప్పుడు తెచ్చిచ్చారు మెయిన్ కోర్స్ అంతా అయిపోవచ్చాక ఇది చికెన్ పికాటా ఎర్ర హర్షి ఎలా ఉంది Chala bagundi. నమ్మద్దండి మేము హర్షిని నమ్మి మోసపోయాము అది కూడా నువ్వే తినదు మిగిలింది యాక్చువల్లీ మాకు తెలుసు హర్షి చాయిస్ అంటేనే చప్పగా ఉంటుందని తెలుసు అయినా ఒకసారి ఫోన్లో నమ్ముదాము అనుకున్నాము మళ్ళీ మోసపోయాము బాగాలేదు చప్పగా ఉంది అంతే క్రీమీ రిచ్గా ఉంది కానీ అంటే మన టేస్ట్ బట్టి నేను ఎంత పెప్పర్ వేసుకున్నాను అయినా ఆనట్లేదు నాకు ఇది బాగుంది అప్పటైజర్ దాని పేరు ఏంట్రా Chicken hot stickers. చికెన్ హాట్ స్టిక్కర్స్ బాగుంది అని ఒక్కసారిగా నోట్లో అది డంప్లింగ్ లాగా ఉంటుంది ఇందాక నేను క్లిప్లో పెట్టాను కదా ఒక్కసారిగా తినాలంట నేను ఒక్కసారిగా నోట్లో వేసుకున్నాను అలా కాలేదు అది కూడా కట్ చేసుకొని తినొచ్చు మొత్తానికి ఏది వదలకుండా భోజనం చేసాము సో తెచ్చిచ్చేసారు ఎంత బిల్లు H&M collection. హెచ్ఎండ్ఎంకా ఇప్పుడు ఎందుకు I నాన్న have a friend and she's here. అంతే రావాలి ఏం పని పాట లేదు ఇప్పుడు షాపింగ్ చేయడం ఫ్రెండ్స్తో ఓకే సో అబ్బా ఎదురుగా వద్దులే అమ్మ ఎంత ఎంత చలిగా ఉందిరా బాబోయ్ వెళ్దాం అందరం Yeah, like I'll just go say hi. సో ఈ షాపింగ్ కాంప్లెక్స్ మనం చాలాసార్లు చూసుంటారు వీడియోలో గ్రేటర్స్ అని ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది ఇక్కడే కజిన్స్తో వచ్చినప్పుడు అట్లా వచ్చి ఉంటాము ఇక్కడ H&M ఇంకా పెద్ద అంటే ఇంకా చాలా షాప్స్ కూడా ఉంటాయి స్టోర్స్ సో హర్షి వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఫుడ్ హర్షి వాళ్ళ ఫ్రెండ్ H&Mలో ఉందంట సో ఆమెకి హాయ్ చెప్పడానికి వెళ్తున్నాను ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 meters కూడా ఉంటుంది దగ్గరే సూపర్ కోల్డ్ అబ్బా ఇట్స్ ఫ్రీజింగ్ అసలు అక్కడే చూస్తున్నారు కదా జస్ట్ అరౌండ్ ద కార్నర్ ఉంటుంది
చీజ్ కేక్ ఫ్యాక్టరీ అటు సైడ్ మనం ఎంట్రన్స్, కరెక్ట్గా దాని బ్యాక్ బిల్డింగ్ H&M. సో వీళ్ళు వెళ్ళిపోయారు లోపల. హర్షి మీ ఫ్రెండ్ని కలవడానికి కదా వచ్చింది, వెళ్ళి కలుపు. అసలు షాపింగ్ అంటే యాక్టివ్గా ఉంటారు అసలు. అదే ఏదో ఒకటి సాకర్ అన్నమాట షాపింగ్. అంతేరా నాకు తెలిసినది. సో థ్యాంక్స్ గివింగ్ సేల్ బాగానే ఉంది. సో ఫోన్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ ఉందని. సో థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడే అంటారు వీళ్ళు. చూడండి డిజైన్స్ చాలా ఉన్నాయి. అయితే వెళ్దాం అయితే. సరే చూడలే నీ ఆనందం. ఓ హర్షి బాగుందా ఈ కోటు, ఇది జంప్ సూట్. ఈ కోటు జంప్ సూట్ బాగుంది, బాగా మ్యాచ్ అయింది చూడు. సరే వాళ్ళు పైకి వెళ్ళినట్టున్నారు బాయ్స్ సెక్షన్కి. వెళ్దామా లేదా నువ్వేమన్నా చూడాలా? వెళ్దామా? సరే వెళ్దాం అయితే అటు సైడ్ వెళ్దాం. బాయ్స్ది పైన అదో ఇట్లు పైకి వెళ్ళేది. వెళ్దాం. నీది ఏదన్నా ఉండదు చూడాలంటే చూడాలి. ఏం లేవా నీకు కావాల్సినవి? ఓకే డన్ అయితే. సరే పైకి వెళ్దాం. అదే థ్యాంక్స్ గివింగ్, యాక్చువల్ థ్యాంక్స్ గివింగ్ రేపు ఎల్లుండు అండి. సో బ్లాక్ ఫ్రైడే సేల్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే లైక్ ఈ వీక్ అంతా ఉంటుంది కదా. అంటే కొన్ని స్టోర్స్లో అయితే ఈ వీక్ అంతా స్టార్ట్ చేశాడు. మేసీస్ అలాంటి వాటిలో ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. అండ్ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్, కిడ్స్ బెడ్ లాంటివి అయితే 10 రోజుల ముందు నుంచి ఉన్నాయి. కానీ వీడు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఐ మీన్ H&Mలో కొంచెం మేబీ థ్యాంక్స్ గివింగ్ అని రేపు ఎల్లుండి పెడతాడేమో మరి. అక్కడ ఉన్నారా? ఐ లవ్ ద కిడ్. నా మురారు అక్కడ ఉన్నాడు. మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? అదిగో వాళ్ళ నాన్న ఎడున్నాడు. ఏం చిన్న ఫస్ట్ ఇక్కడికి వద్దామంటే వద్దని చెప్పి గబుక్కరు మాయమైపోయి వచ్చేసారు బాయ్ సెక్షన్కి. వాడేదో ప్యాంట్లు కావాలన్నాడు. చూద్దాం. ఈ బాయ్ కూడా ఇప్పుడు షాపింగ్ స్టార్ట్ చేశాడు. హలో డూడ్, ఏమన్నా ఉన్నాయా? లేవా? సరే చూడు, నా ఓపిక్గా చూడు, కాసేపు వెయిట్ చేస్తాలే. ఏరా హర్షి వాళ్ళు బాయ్స్ చూసుకొని మనం కూర్చుందాం పట్నాన్న. ఎదురుగానే కదా రైట్ అక్రాస్ ఓల్డ్ నేవీ ఉంటుంది. ఉండిలే నా మళ్ళీ వెళ్ళి మనం వాళ్ళు వచ్చి ఎందుకు అంతే అంటావా? సరే నాన్న చెప్పేసి వెళ్దాంపా. ఎదురుగా అక్కడ చూస్తున్నారు కదా ఆ అంగడి ఓల్డ్ నేవీ, గ్యాప్ అన్నీ ఉంటాయి అందులోనే. అటు విన్సరా? ఎక్కడ ఉందా అది? సరే వెళ్దాము చూద్దాం. తినింది అరిగే వరకు తిన్నాం కదా, తినింది అరిగే వరకు తిరిగేది అంతే. మేము ఇక్కడ ఉండగానే వీళ్ళు ఓల్డ్ నేవీకి వెళ్ళారు. ఓల్డ్ నేవీ గ్యాప్ అంతా నాకు తెలియదు. ఇటు నుంచే కనెక్షన్ ఉందా? నీకు కిందకి వెళ్ళి వెళ్ళాలనుకుంటాను. ఇక్కడ ఉన్నారా వీళ్ళు? ఓకే. సో మురారి ఏదో ప్యాంట్లు చూస్తున్నారు, ప్యాంట్లు కావాలంట. ఓకే. సో విన్సార్ అంట ఇక్కడ ఏదో బాగుంటాయి అని చెప్పి నేను హర్షి ఇక్కడికి అండ్ కొడుకులు ఇద్దరు ప్యాక్స్ అని వెళ్ళారు. మురారి ప్యాక్స్ అని వెళ్ళాలంటే ఏమున్నాయి రా? ఓ గ్లిటరీగా ఉన్నాయి చూడు ఇవి. కళ్ళు జిగేలు అంటున్నాయి. వీడియోలో కనిపించట్లా కానీ జిగేలు అంటున్నాయి అసలు. ఓహో పార్టీ హ్యాండ్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి. ఓకే మీట్ జాను, షీఈ్ హర్షీస్ ఫ్రెండ్ అనమాట. కలిసి దోశలు కూడా వేసుకున్నారు. యాక్చువల్లీ H&Mకి రావాలని ఐ డోంట్ బిలీవ్. జాను H&Mలో ఉందంటే అట్లా ట్రిక్ చేస్తుంది. ఓకే నైస్ టు మీట్ యు. హ్యాపీ థ్యాంక్స్ గివింగ్. ఇక్కడ లిటరల్లీ అన్ని జిగేలు అంటున్నాయి. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు బట్ చూడండి. ఓ మై గాడ్.
అసలు వీడియోలో అసలు కనిపించట్లేదు కానీ షైనింగ్ మామూలుగా లేదు. ఇక్కడ చూడండి బెల్ట్లు వడ్డాణాల్లాగా ఉన్నాయి బెల్ట్లు. యాక్చువల్లీ చీరలకు వడ్డాణాలు వేసుకోవచ్చు ఇవి. చూడండి ఇది అసలు ఇది జడబిల్లగా కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూడండి రోక్స్ అపార్ట్ బాగున్నాయి బట్టలు అయితే 10 రూపాయలకి. డ్రెస్సెస్ ఎంత బాగుందిరా, చాలా బాగుంది. ఇవి కూడా పైన ఉన్నాయి కూడా ఎంత బాగున్నాయో. పార్టీ వేరు ఫార్మల్ వేరు చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి రావచ్చు. లాంగ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అన్నీ అంటే మళ్ళీ క్వాలిటీ కూడా బాగుంది. అది భలే ఉంది ఆ డ్రెస్, బ్లాక్ బ్రౌన్ కలర్ సూపర్గా ఉంది అసలు. నైస్. ఓ మురారి వచ్చేసాడు. లేవా నాన్న ఎక్కడా? సరే రన్ను చూడాలా? అరే ఇది చూడు. ఓహో డ్రెస్ ఇవి అంటే మనం ఏదైనా అకేషన్కి వేసుకోవచ్చేమో, ఏదో బ్రైడ్స్ మెయిడ్ అలాంటివి వేసుకునే బట్టలు ఇవి. ఓకే సార్ అయితే అంతేనా, ఇంకెళ్దామా? లెట్స్ గో. మొత్తానికి అయిపోయింది, ఇంటికి బయలుదేరాము. రా హర్షి. So when we go home, can we turn on the fireplace? Because I think it's so cold. చాలా కోల్డ్. నిన్న అసలు వామ్గా ఉన్నింది. బ్యాక్ యార్డ్లోనే జస్ట్ స్వెట్ షర్ట్ వేసుకొని తిరిగేస్తా ఉన్నాము. ఈరోజు ఇప్పుడు సూపర్ కోల్డ్ వెదర్ చూడది ఉంది. సరే ఏదోలే అనుకున్నాం కానీ కోల్డ్ విండ్ వల్ల ఎక్కువ కోల్డ్ ఉంది. అసలు ఇంటికి వెళ్ళంగానే కాఫీ వేడి కాఫీ అండ్ వీళ్ళకి హాట్ చాక్లెట్ కావాలంట. అందులో చీజ్ కేక్ కూడా తినలేదు, పక్కనే వెళ్తున్నాము. చీజ్ కేక్ ఫ్యాక్టరీకి వచ్చి లంచ్ చేసాం కానీ చీజ్ కేక్ తినలేదు. అండ్ ఎదురుగానే గ్రేటర్స్ ఉంటుంది, అక్కడికి వస్తాం కదా మామూలుగా సమ్మర్లో. ఈసారి ఫాల్లో కూడా వచ్చాములేండి. సో అక్కడికి కూడా వెళ్ళలేదు. ఈ చలికి అవి తింటే ఆల్రెడీ థ్రోట్ బాగాలేదు ఎందుకని ఇంటికి వెళ్ళి ఇంకా వేడిగా కాఫీ తాగుదాం. ఇంక కరెక్ట్గా 3 minutes ఇంటికి వెళ్తే వేడిగా ఫిల్టర్ కాఫీ తాగొచ్చు. డ్రైవ్లో అయితే ఇంక వేరే ఆప్షన్ లేదు కాబట్టి వెళ్తాము స్టార్ బక్స్ అలాంటి కాఫీ సెంటర్కి. సో ఇంకా నేరుగా ఇంటికి వెళ్ళి బయట కాసేపు తిరిగితేనే అమ్మో అస్సలు వల్ల కావట్లేదు బాబోయ్. అవును అది నిజమే. సో ఇప్పుడే ఇంటికి వచ్చాము, కాఫీకి పాలు పెట్టాను. హే బడ్డీ, నీకు హాట్ చాక్లెట్ ఇచ్చానా? ఓకే, మురారి ఇక్కడ ఉన్నాడు. హే సో కడుపు నిండా ఉంది, కాసేపు వాకింగ్ చేయడం వల్ల కొంచెం బెటర్గా ఉంది. కాఫీ పడితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఓకే కాఫీ పెడుతున్నాను నేను. చూడు నీకు కాఫీ అన్నా ఇస్తున్నా. నువ్వు వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ ఏడన్నా పోయా, ఇంతవరకు విషెస్ చెప్పలేదు నువ్వు నాకు. నువ్వు నాకు చెప్పలేదు, నువ్వు చెప్పొచ్చు కదా. నేను నీకు చెప్పాను. నేను ఎప్పుడు చెప్పలేదు వెడ్డింగ్ విషెస్ నీకు. నువ్వు నాకు గిఫ్ట్ లేదు విషెస్ లేదు నాకు చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్పాను పో ఏమని, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అట్లీస్ట్ ఇప్పుడు నీకు చెప్పాను హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని. ఎందుకు నేను ఇప్పుడు రెస్టారెంట్కి తీసుకెళ్ళాను కాబట్టి చెప్తున్నావు. తీసుకెళ్ళకపోయినా కూడా చెప్తాను. అప్పుడు తీసుకెళ్ళక ముందు చెప్పు ఉండాలి. అంటే అక్కడే చెప్తాము బాగుంటది కదా ఈస్థెటిక్ గా రెస్టారెంట్ లో అని అనుకున్నాను. ఫుడ్ మీద పడి మర్చిపోయినా. లేదు సరే ఎక్కడ నా గిఫ్ట్ ఎక్కడ? ఏం గిఫ్ట్? ఇప్పుడు నేను మామూలుగా ఇండియన్ ఫుడ్ తింటాను కదా, ఈరోజు చీజ్ కేక్ ఫ్యాక్టరీకి వచ్చాయి కదా, అదే గిఫ్ట్. ఆ ఉప్పు కారం వేడి నీళ్ళల్లో పాస్తా కోడి ఉడకబెట్టి అదేదో పికాటా అని ఇచ్చారు. అదేదో తిన్నావు, ఎందుకు తిన్నావో తెలీదు. హర్షి నీ చాయిస్, హర్షి చాయిస్. చికెన్ పికాటా అని ఏదో పెట్టారు. వాడు మామూలుగా మనం రొయ్యలు కూర చేసుకుంటాం, వాడికి కూర చేసేది రాదు. సాసు కెచప్ లో రొయ్యలు. అది బానే ఉందిలే, జమైకాన్ బ్లాక్ ష్రింప్ చికెన్ బాగుంది, అది బానే ఉందిలే. హర్షి నువ్వు చచ్చిపోయినావు పో. ఇంకా ఎన్నేళ్ళు నీతో అంటాడు ఆ మాట, చికెన్ పికాటా అని. ఈసారి నుంచి మీకు షిమ్స్ కూర కావాలంటే
షిమ్స్ తెచ్చిస్తా, సాసులు వేసుకొని అన్నంలో కలుపు. యాక్చువల్లీ అప్పుడప్పుడు వెళ్ళాలి బయటకు కదా హర్షి. Good to be like exposed to like Yeah, to other different cultures. cuisines. ఏంది We have to go different cuisines. Yeah, Like to అన్ని explore sometimes. different Exactly. అదే మాకు అన్ని ఎప్పుడు ఇండియన్ ఫుడ్ అంటే ఎట్లా? అదే మాకు అన్ని కజిన్స్ అక్కర్లేదు. ఓ మై గాడ్. ఓకే, నా పాలు పొంగిపోతాయి, కాఫీ పెట్టాలి. సో ఇక్కడైతే హర్షి మురారికి టర్మరిక్ మిల్క్ కలుపుతున్నాను అండ్ మాకు ఫిల్టర్ కాఫీ. వింటర్ అయితే పిల్లలకు మోస్ట్ ఆఫ్ ద టైం టర్మరిక్ మిల్కే ఇస్తాను. సమ్ టైమ్స్ అయితే ఓవాల్టిన్ కూడా. సో టర్మరిక్ మిల్క్లో నేనైతే టర్మరిక్, కొంచెం పెప్పరు అండ్ కొంచెం నెయ్యి వేసి ఇంకా షుగరు, పాలు అంతే. కొంచెం గోరువెచ్చగా తాగుతారు. ఈ సీజన్కి అది చాలా బెస్ట్ అండి, ఎస్పెషల్లీ పిల్లలకి ఇంకా మంచిది. ఇంకా మాకు ఫిల్టర్ కాఫీ తాగాక వేడివేడిగా ప్రాణం లేచి వచ్చింది ఈ చలికి ఎస్పెషల్లీ. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ మా యానివర్సరీ వ్లాగ్. పెళ్లి రోజు టెంపుల్కి వెళ్ళింది ఇంకొక వ్లాగ్ తొందరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. Thanks for watching. Take care. Bye bye.